భయపడకమ్మా. నాందా నీ యజమాని రత్నస్వామి ఇప్పుడెందుకు వచ్చాడు వీడు అనుకుంటున్నావా? నేను చూస్తూనే ఉన్నా. మొదటి నుంచి నీకు కష్టముదా. మీ అమ్మ ఆగలితో అలమటించి చచ్చింది. ప్రపంచం రొంబ చిన్నది. తిరిగి తిరిగి మళ్ళీ కలవాలి. నీకున్న ఒకే ఒక్క చిన్న తమ్ముడు జైలుకు పోయాడు. నువ్వు దా కంగారు పడకు, అన్నీ నేను చూసుకుంటా. భయపడకురా. మర్యాదగా బయటికి వెళ్ళు, లేకపోతే ఊరందరినీ పిలిచి అల్లరి చేయాల్సి వస్తుంది. రాత్రి టైము 12. ఊర్లో ఉన్న మగాళ్ళంతా మందు దాగి గురక పెడుతూ పడుకుంటారు. ఇక ఆడవారు టీవీ సీరియల్స్ చూస్తూ అలసిపోయి పడుకుంటుంటారు. అలాంటప్పుడు ఆ సమయంలో ఎవరు నిన్ను కాపాడతారు పాపా? వాళ్ళందరి గురించి వదిలే, మనం ఎంజాయ్ చేద్దాం పాపా. రా, జీతం పెంచుతా. చిత్తకార్తి కుక్కల్లారా, నా జీవితాన్ని నాశనం చేశారు కదరా. ఇప్పుడే పోలీస్ స్టేషన్కు పోయి మీ మీద కంప్లైంట్ ఇస్తాను. మిమ్మల్ని లోపలేయించకపోతే నా పేరు మానసే కాదు. సిగ్గులేని ఎదవా. వ్యాపారం అని నువ్వు చేసే వ్యాపారాలని నాకు తెలియదు అనుకున్నావా? సరే చెయ్యని అని ఏదో ఒకరోజు తెలుస్తుందని వదిలేసా. అయినా మన కూతురు లాంటి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి వచ్చారే, మీరంతా మనుషులేనా? వయసు పిల్లలు ఇంట్లో ఉన్నారని కూడా చూడకుండా నా పైకి వస్తావు కదరా, అది సరిపోదే నీకు? ఏమయ్యా, తన చిన్న పిల్లని ముగ్గురు మృగాల మీద పడి తన జీవితం మొత్తం నాశనం చేసొచ్చారా? సిగ్గులేని ఎదవల్లారా. మీరు మనిషి పుట్టకే పుట్టారట్రా. మీ ముగ్గురు కలిసి మమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టండి, కానీ ఆ పాప పోలీస్ స్టేషన్ పోతానంట. మానస, మమ్మల్ని మన్నించమ్మా. మానస, మా ముగ్గురు చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించమ్మా. వాళ్ళేదో తాగిన మత్తులో చేసి ఇప్పుడు తలదించుకున్నారమ్మా. వాళ్ళ మొక్క మీద థూ అని ఉమ్మేసి వచ్చాం. బంగారు, నీకు జరిగింది అన్యాయమే. అమ్మా, రేపే నువ్వు మా ఇంటికి వచ్చి ఆ దొంగ వెదవల్ని కాలు చెయ్యి బ్రీచాయి. కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళకమ్మా. తనకి వయసుకొచ్చిన అమ్మాయి ఉంది. నా కొడుకు విదేశాలకు వెళ్ళడానికి వీసా కోసం వెయిట్ చేస్తున్నాడమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, పోలీసుల దగ్గరికి వెళ్ళకమ్మా. మా 3 కుటుంబాలు నడి రోడ్డు మీదకి వస్తాయమ్మా. మమ్మల్ని క్షమించి మర్చిపోవమ్మా.
పోలీస్ స్టేషన్కు వెళ్ళి రేపు మేము తలెత్తుకుని జీవించలేమమ్మా. ఈ విషయం మొత్తం మర్చిపో. రేపే నీకు మంచి పెళ్ళికొడుకుని చూసి 40 తులాల బంగారం పెట్టి వైభవంగా పెళ్లి చేస్తాం. అమ్మా, నువ్వు మాత్రం స్టేషన్కి పోతే మా 3 కుటుంబాలు ఊరేసుకోవాలమ్మా. ఊరేసుకోండి. ఇంకెన్నాళ్ళు మాలాంటి పేదవాళ్ళే ఊరేసుకోవాలి? ఇప్పుడైనా మీలాంటి వాళ్ళందరూ ఊరేసుకొని చావండి.